బీజేపీ నష్టపోదు, మనం నష్టపోతాం. బీజేపీ అంటుంది కాబట్టి దానికి ఏం చెప్తున్నారు? దానికి కావాల్సింది ఏంటంటే బీజేపీకి పాకిస్తాన్, ముస్లింలు, క్రైస్తవులు, అదేవిధంగా దళితులు. కాబట్టి ముస్లింల మాట తీయాలంటే ఇప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడింది. ఈ రోహింగ్యాల గురించి బార్డర్ నుంచి హైదరాబాద్ వరకు వచ్చిరంటే ఎవరిది తప్పు? ఈ దేశంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అమిత్ షా కానీ, ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంజయ్ బాధ్యత వహించాలి. నువ్వు తప్పు చేసి నువ్వు ఏదంటే మీకు దమ్ముందా అంటే అసలు దమ్ము లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, లేదంటే బూతుల జనతా పార్టీ, ఇష్టం ఉన్న పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి పార్టీ. కాబట్టి ఈ తప్పును మీరు తెలుసుకోలేక మీరు ఎవరొద్దంటున్నాడు? ఇక్కడ ఉన్న రోహింగ్యాలను మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళని పంపించడానికి ఎవరొద్దంటున్నారు? మీరే. మీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తప్పు, మీ హోమ్ మినిస్టర్ తప్పు, ఇక్కడ ఉన్నటువంటి సహాయ మినిస్టర్ తప్పు. ఈ తప్పును మీరు కప్పించుకొని మమ్మల్ని ధైర్యం ఉందా, మీరు పోరాటం చేస్తారా అనేది ఏంది? అసలు పోరాటం చేయాల్సిన అవసరం ఏముంది? పోరాటం చేస్తేనే మీరు చర్య తీసుకుంటారా? కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో అది తప్పించుకోవడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడ. ఈ ఎత్తుగడను మనం గమనించి ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో, కాంశీరామ్ గారు మాటి మాటికి చెప్పేది ఈ 80 అది ఓకే, బ్రాహ్మణ్ బనియా ఠాకూర్ చోడికే బాకీ బహుజన్ సమాజ్ అనేది ఆయన. ఈ విషయంలో కూడా ఈ దోపిడీదారులు ఎవరైతే ఉంటారో పూర్తిగా 15% ఉన్నటువంటి దోపిడీదారులు ఎక్కువ దోపిడీ చేసేవాళ్ళు, మధ్యస్థంగా చేసేవాళ్ళు, తక్కువ దోపిడీ చేసేవాళ్ళు. ఈ తక్కువ దోపిడీ చేసే వాళ్ళు కూడా ఒక సమయం వస్తుంది ఏంటంటే వీళ్ళ కింద కూడా నీళ్ళు వస్తాయి. ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎన్నడూ కూడా మనం ఏమన్నా రానటువంటి వైశ్యులు, ఈ కోమటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కోమటోళ్ళకు కూడా బాధ కలిగింది. అది విచిత్రమైన విషయం. ఒక ఆయన చెప్తూ ఏంటంటే మేము బీజేపీ సార్, మేము ఆర్ఎస్ఎస్ సార్, మాకు కూడా నష్టం జరుగుతుందని చెప్తున్నాడు. అది ఏదనంటే వాస్తవం. కాబట్టి ఏదనంటే ఇవాళ ఈ కోమటోళ్ళకు కూడా బాధ కలిగింది. ఈ బాధ కలిగినటువంటి కాబట్టి కోమటోళ్ళకు కానీ ఈ దోపిడీదారులకు కానీ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరితో కలవాల్సిన అవసరం ఉంది. జరిగే పోరాటాల్లో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే ఒకటే చెప్తున్నా ఏంటంటే శ్యామ్ చెప్తున్నా, నేను శ్యామ్కి ఫోన్ చేసి చెప్పిన ఈ మార్వాడి కల్చర్కి వ్యతిరేకంగా అంటున్నాను కాదు, మార్వాడీలకే వ్యతిరేకంగా పోరాటం చేయాలి, దోపిడీదారులకే వ్యతిరేకంగా పోరాటం చేయాలి. కాకుండా కల్చర్ అంటే కల్చర్ ఎవరు పాటిస్తున్నారు? వాళ్ళే తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి. దానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. బండి సంజయ్ గారు, మీరు చెప్పే రోహింగ్యా గో బ్యాక్ కి మేము అందరం మద్దతు ఇస్తున్నాం. మార్వాడి గో బ్యాక్ కూడా నువ్వు మద్దతు. ఇప్పుడు సురేష్ గారు ఒక 2 నిమిషాలు మాట. థ్యాంక్ యూ అన్న. వేదిక మీద పెద్దలకి, అలాగే స్థానిక సోషల్ మీడియాకు. ఎందుకు స్థానిక అంటున్నామంటే మనం చూస్తున్నాం ఇక్కడ జరిగే అనేక ఉద్యమాలకు ఈ పెద్ద పెద్ద పత్రికలు ఏ విధంగా మనకు సహకరిస్తున్నాయనే దాన్ని మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రతి అంశాన్ని, ముఖ్యంగా ఈ మార్వాడి రాజస్థాన్ గోబ్యాక్ అనే అంశాన్ని ఈ సోషల్ మీడియా, స్థానిక సోషల్ మీడియా చూపించినంతగా పేపర్లో రాకపోవడం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఈ స్థానిక అంశం అనేది మరొకసారి తెరపైకి వచ్చింది. మనం ఈ ప్రాంతం మొదటి నుంచి కూడా, నిజాం కాలం నుంచి కూడా మనం స్థానిక అంటే ములికి అనే అంశం మీద ప్రతి సందర్భంలో పోరాడుతూ ఉన్నాం, ప్రతి సందర్భంలోని ఓటమిని చవిచూస్తున్నాం. ఇప్పటికి కూడా సగం జనాభా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సగం జనాభా ఇంకా విద్య లేక, నైపుణ్యం లేక అలమటిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోకి వేరువేరు ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చి ఈ ప్రాంతాన్ని పూర్తిగా అన్ని రంగాల లోపల దోచుకోవడం అనేది మనం స్పష్టంగా మనకు కనబడుతుంది. దాంట్లో భాగమే ఈ మధ్య కాలంలో ఈ
6 సంవత్సరాల కాలం లోపల, లేదంటే మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అనుకోవచ్చు, అనేక మంది అనేక రంగాల లోపలికి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం ఒక ఆశ్చర్యం కల్పిస్తుంది మనకు. హాస్పిటల్స్ చూసినా, లేకపోతే ఒక ఇండస్ట్రీస్ చూసినా, ఇటుక బట్టలను చూసినా, ఎక్కడ ఏ రంగంలో తీసుకున్నా సరే చివరికి మార్వాడీలు అయితే ఇక భూముల మీద కూడా పడేసారు, ఒక బిజినెస్ అనే కాకుండా. అంటే ఒక మార్వాడి ఇక్కడ హోల్సేల్ మార్కెట్కే పరిమితమై ఉండేవాడు గతంలో, నిజాం పీరియడ్లో కావచ్చు అప్పుడు. కానీ ఆయన అక్కడ హోల్సేల్లో ఇస్తే స్థానికంగా ఉన్నటువంటి లోకల్ మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న కొట్లలో వాళ్ళు కొంచెం మార్జిన్ చూసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేసేది. కానీ ఇప్పుడు ఏమైంది, అదే మార్వాడీలు, అదే రాజస్థానీలు ఇప్పుడు గ్రామీణ స్థాయిలోకి వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బిజినెస్ దారులు ఏం కావాలి, వాళ్ళ పరిస్థితి? మార్వాడికే కోఆపరేట్ చేస్తాడు కానీ మన లోకల్ వాళ్ళకి కోఆపరేట్ చేస్తాడా? అంటే మార్వాడికి తక్కువ పర్సెంట్కు ఇంట్రెస్ట్కు అప్పు ఇవ్వడమే కాకుండా నాణ్యమైన సరికి ఇవ్వచ్చు, తర్వాత నాణ్యం లేనిది కూడా అమ్మడానికి అవకాశం ఆయన ద్వారా చేసుకునే వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ అంటే స్థానికంగా కూడా పూర్తి ఉపాధి అవకాశాలు లేకుండా, బిజినెస్ చేసుకోకుండా, ఏ విధంగా అసలు పనికి రాకుండా ఈ ప్రాంతంలోని వాళ్ళను చేసే విధంగా మత్తు పదార్థాలకు కూడా బానిసలు చేసేటువంటి కుట్ర జరుగుతుందనేది వాస్తవం. కాబట్టి వీటన్నిటిని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఒకసారి మనం చూసినట్టయితే గతంలో సత్యనారాయణ సంగిరెడ్డి సత్యనారాయణ సార్ ఏదైతే ఆనాడు ములికి ఉద్యమాన్ని తీసుకొచ్చాడో దాన్ని కొనసాగింపుగా ఈరోజు పృథ్వీ సార్ తీసుకురావడం, పృథ్వీ సార్తో పాటు మీరు మేధావులంతా కలిసి రావడం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ శ్యాము ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడిండు. ఆ మాటలను కూడా అంటే ఒక మార్వాడికి వ్యతిరేకంగా మాట్లాడి కానీ రాజకీయ పార్టీలు స్పందించి ఇంత ఓన్గా మార్వాడీలను చేసుకున్నట్టుగా మరి అక్కడ లోకల్లా ఇక్కడ అంచువేతకు గురవుతున్నటువంటి ప్రజల గురించి ఎందుకు ఈ రాజకీయ పార్టీలు పట్టించుకోవు? ప్రతి సందర్భంలోనూ ఈ ఆనాటి నుంచి నాయకులు కూడా అమ్ముడుపోవడమే, ఆనాటి నుంచి కూడా నాయకులు అమ్ముడుపోతూనే ఇతరులకు ఇక్కడ స్థానికులకు మోసం చేయడం, ఎన్నికల్లో స్థానికులను ఉపయోగించుకోవడం, ఆ తర్వాత వాళ్ళ పబ్బం గడుపుకోవడం, మిగతా సందర్భంలో వాళ్ళు అభివృద్ధి చెందడమే. కానీ ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క సాధక బాధకాలంటే వీరికి తెలియకపోవడం చాలా విచారకరం. ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది తీవ్ర రూపం దాల్చాల్సిందే. మనకు న్యాయమైనటువంటి హక్కులు సాధించాలి, దానికి అనుగుణమైనటువంటి చట్టాలను రూపొందించుకోవాలి. తర్వాత రాజకీయ పరంగా కూడా మనము ఈ ప్రాంత వాసులకు సముచిత స్థానం ఇంకా అంటే ఇప్పుడు లేదని కాదు, కానీ మంచి నాయకత్వాలు బయటికి రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా బలంగా ఈ ఉద్యమాన్ని మనం బలపరుద్దాం. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అన్నగారు కనగంటి రవి గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడారు ఆల్రెడీ? రైట్, ఓకే. శ్యామ్, తమ్ముడు పేరు? అజయ్. ఒక నిమిషం. నవీన్ మాట్లాడు. ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తాను. గత ప్రభుత్వ కాలంలో గజ్వేల్ ప్రాంతంలోకి 2 పెద్ద కంపెనీలు వచ్చినాయి మల్లన్న సాగర్ నీళ్ల ప్రాతిపదిక మీద. ఒకటి అమూల్, రెండోది కోకోకోలా. ఈ 2 ఎందుకు వచ్చినాయి అనేటువంటిది తెలంగాణ సమాజం ఎప్పుడు అడగలేదు. నువ్వు గుజరాతీ వ్యతిరేక పోరాటం చేయాలనుకుంటే, విజయ కోఆపరేటివ్ని బతికించుకోవాలనుకుంటే కనీసం కర్ణాటక సంస్కృతిని దిగుమతి చేసుకొని వాళ్ళు నందిని కాపాడుకోవడానికి అమూల్ని ఎల్లగొట్టారు. నువ్వు విజయ కోఆపరేటివ్ని కాపాడుకోవడానికి అమూల్ని ఎందుకు రప్పిస్తున్నావు అనేటువంటిది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న మనం అడుగుతామా లేదా, మన ఎజెండాలో ఉందా లేదా అని. 14 గ్రామాలను ఖాళీ చేసి తెచ్చిన నీళ్లని కోకోకోలా కంపెనీ వాడికి ఇస్తారా? అది మీరు స్థానికుడా కాదా అనేటువంటిది ప్రశ్న. ఈ అన్ని కూడా ప్రశ్నలే, కొంచెం లోతుగా ఆలోచించండి అంతే. థ్యాంక్ యూ అన్న. అమూల్ వద్దు మనకి, మన విజయాన్ని మనం కాపాడుకుందాము. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడు నవీన్ యాదవ్ని ఒక